ప్రభునందు దేవుని పిల్లలారా, 28వ మోసే సుకోపవాస కోడిక, అలాగే 20 నిర్గమకాండం 28వ అధ్యాయము ధ్యానం. దేవుని పిల్లరా, ఈ అధ్యాయము క్రీస్తు యొక్క రక్తము చేత కొనబడిన సంఘములో ప్రతి ఒక్కరికి చేయవలసిన పనులు నేర్పుతా ఉంది. చేయవలసిన పనులను నేర్పుతా ఉంది. మరి ఈరోజు ఒక 8 విషయాలు దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. మరి ఎలాగా అనే విషయాన్ని చూస్తే ఈ అధ్యాయం 1వ వచనంలోనే మోసేతో దేవుడు చెబుతున్న మాట, నాకు యాజకత్వము చేయుటకై అహరోను అనే మాట ఉంది. అంటే అహరోను యాజకత్వం చేయాలి అని చాలా విషయాలు నేర్పుతూ వచ్చినాడు దేవుని పిల్లారా. ఏమేమి చేయాలో చాలా పనులు నేర్పుతూ వచ్చినాడు. అయితే ఈరోజు యేసుక్రీస్తు రక్తము ద్వారా మరి క్రైస్తవ సంఘాన్ని సంఘంగా కడుతూ వస్తున్నాడు. అదే అపొస్తల కార్యాల్లో 20వ అధ్యాయము 28వ వచనంలో మనము చూస్తే, దేవుని స్వరక్తము చేత కొనబడిన సంఘము అని ఉంటుంది, లేక కట్టబడిన సంఘం. దేనితో? యేసయ్య రక్తము చేత. అలాగే ప్రకటన గ్రంథంలో ఓ మాట ఉంటుంది, 5వ అధ్యాయం 9, 10 వచనాలు మనం చూస్తే, మా దేవునికి మరి రాజ్యముగాను యాజక సమూహముగా యేసు రక్తము చేత కొనబడినట్లు కనబడుతుంది. అంటే ఈరోజు క్రైస్తవ సంఘము దేవుని రక్తము చేత, యేసు వారి రక్తము చేత, బలి రక్తము చేత ఎందుకు కొనబడినాడు అంటే, కొనబడుతున్నారు అన్ని వంశాల నుంచి అంటే, దేవుని రాజ్యము కట్టడానికి యాజక సమూహంగా కొనబడతారు. అంటే యాజకులు చేసే పని ఏమిటి? మరి పాత నిబంధనలో యాజకులు ఏ పని చేసినారో ఆ పని క్రైస్తవ సంఘము కూడా చేయాలి. అప్పుడే దేవుని రాజ్యము కట్టబడుతుంది. మరి దేవుని రాజ్యము అని మరి ఎందుకు చెప్పుకోవాలి అనే విషయాన్ని చూస్తే, సర్వము దేవుడు చేసిందే. ఈ సర్వము మానవుల కోసము చేసిన దేవుడు మరి మానవుడు ఆ దేవుని మాట అతిక్రమించి పాపము చేయడం వల్ల, పాపము చేయించిన సాతాను రాజ్యముగా మారిపోయింది. రాజ్యం అంటే లోకములో మానవులు సాతాను రాజ్యముగా మారిపోయినారు. సాతాను యొక్క రాజ్యముగా మారిపోయిన మానవులు సాతాను ఉన్న స్థలానికి వెళ్ళిపోతున్నారు. అదే నరకము.
అయితే దేవుని రాజ్యముగా ఈ లోకములో కట్టబడడానికి, మళ్ళా దేవుని యొక్క రాజ్యము పరలోక రాజ్యములో చేర్చడానికి, నిత్యం ఆయనతో జీవింపచేయడానికి దేవుడు ఈ సృష్టిని చేయాలనుకున్నప్పుడే మానవుడు పాపము చేస్తాడని తెలుసుకొని ఆ పాపానికి పరిహారము చెల్లించాలనుకున్నాడు. వచ్చి భూలోకములో యేసుక్రీస్తు గారి రక్తాన్ని చిందించినాడు. రక్తము చేత కొనబడుతున్నారు. అదే క్రైస్తవ సంఘము. సంఘాల్లోని ప్రతి ఒక్క విశ్వాసి కూడా యాజక సమూహమై ఉన్నారు. యాజక సమూహమై ఉన్నారు. సేవకులైనా కావచ్చు, ప్రతి ఒక్క విశ్వాస అయినా కావచ్చు. యాజక సమూహం సంఘాన్ని నడిపించడానికి అహరోను ఆ రోజు అహరోను కుమారు యాజకులుగా ఉన్నారు. ఈరోజు సంఘాన్ని నడిపించడానికి సంఘాల్లో దైవ సేవకులు యాజకులుగా ఉన్నారు. అంటే యాజకులతో పాటు యాజక సమూహము అని ఇక్కడ ఉంది. పాత నిబంధన యాజకులతో పోల్చుకుంటే సంఘంలో అందరూ కలిసి యాజక సమూహమే. కానీ ఈరోజు క్రైస్తవ సంఘములో సేవకుని ఒక యాజకుడుగా పిలిచినప్పటికీ, దేవునికి సంఘములో విశ్వాసాలకు మధ్యవర్తిగా దేవుడి సేవకుని పెట్టినప్పటికీ, అయితే యాజకులతో పాటు సమూహముగా దేవుడి సంఘాన్ని ఇచ్చాడు కనుక అందరినీ కలుపుకుంటే యాజక సమూహం. మరి యాజక సమూహము చేయవలసిన పనులను ఈ యొక్క అధ్యాయము ద్వారా దేవుడు మనకు నేర్పుతున్నాడు. ఒక 8 పనులు. అది ఏమిటంటే దేవుని పిల్లారా, ఒకటిగా మనము చూస్తే సాధారణమైన ఉపదేశాన్ని అధ్యాయంలో నేర్పుతూ వచ్చినాడు. అదే 28వ అధ్యాయం నిర్గమకాండము 28, 29 వచనాల్లో చూస్తే చూడండి. ఒకటిగా మనము చూస్తే దేవుని పిల్లారా, దేవుని సన్నిధిని సమీపించాలని చెప్పేసి ఉంది. ఇంకా రెండవదిగా నిర్గమకాండములో సంఖ్యాకాండములో 5వ అధ్యాయము 5వ వచనం నుంచి 30వ వచనం వరకు చూస్తే యాజకులు చేసే పని మనకు కనపడుతుంది. ఒకటి సమీపించాలా, సమీపించిన తర్వాత యాజకులు ఏం చేస్తారు? ధూపం వేస్తారు. ధూపం అనగా ఈ రోజుల్లో ప్రార్థన చేయాలి. ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. ఏ ప్రార్థన చేయాలా? యేసు ప్రభువారు అన్నారు, నశించే ఆత్మల కొరకు కాపర్లు పంపమని ప్రార్థన చేయమన్నాడు. ఎందుకు? వారు కాపర్ లేని గొర్రెల వలె ఉన్నారు. పని చాలా ఉంది. అంటే నశించాత్మ రక్షించే పని చాలా ఉంది. రక్షించాలంటే ఎవరు కావాలా? కాపర్లు కావాలా, సేవకులు కావాలా అని దేవుడు చెప్పాడు కనుక దేవుని పిల్లారా, మరి సేవకుడే కాదు కానీ సేవకులతో పాటు సంఘములోని విశ్వాసులు కూడా నశించే వారి కొరకు కనికరించి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఇంకా 3వదిగా మనము చూసినట్లయితే బలి అర్పించాలని చెప్పేసి ఉంది. మరి బలి ఆ రోజు యాజకులు అర్పించేవారు. మరి ఈరోజు బలికి బదులుగా మన కోసం బలి అయి బలి రక్తము చేత విమోచించి దేవునికి యాజక సమూహముగా మనల్ని కొనిన ఆ దేవునికి మన యొక్క శరీరమును సజీవ యాగముగా దేవునికి అప్పగించుకోవాలా. పూర్వకాలము మొదటగా భర్తలు చనిపోతే భార్యలను సజీవ దహనం చేసేవారు. పండగలాగా చేసి భార్యలను కూడా కెత్తపోయి కాల్ చేసేవారు. అదే వరుడుగా వచ్చుతున్న యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడకు రక్షించి సిద్ధపడడానికి
ముందుగా మన యొక్క శరీరములను సజీవ యాగముగా దేవునికి అర్పించుకోవాలి అని పౌలు భక్తులు చెప్తారు. కనుక మూడవదిగా దేవుని పిల్లారా, మన పాపములను, మన శరీరమును పాపానికి అప్పగించకుండా దేవునికి సజీవ యాగముగా అప్పగించుకోవాలి. పాపము చేయకుండా దేవుని కొరకు వాడబడే శరీరముగా మనము ఉండాలి. అలాగే నాలుగవదిగా మనము చూసినట్లయితే ప్రజలను దీవించాలి. ఏం చేయాలి? ప్రజలను దీవించాలి. ప్రజలను జీవించాలనగా దేవుని యొక్క దీవెనలు వారికి బోధించాలి. బోధించి దీవించమని ప్రార్థన చేయాలి మనం. ఐదవదిగా మనము చూస్తే న్యాయ సంబంధమైన వ్యాజ్యాలు కూడా సంఘంలో తీర్చాలి. న్యాయ సంబంధమైన వ్యాజ్యాలు ఒకరి పక్షాన కాదు, ఇద్దరి పక్షాన న్యాయము తీర్చేవారుగా ఉండాలి. తల్లిదండ్రులకు, పిల్లలకు కానీ, భార్యాభర్తలకు కానీ న్యాయమైన వ్యాజ్యాలు తీర్చాల, అన్యాయంగా కాదు. దేవుడు ఎలాగా ఉండమన్నాడో, ఎలాగా వాళ్ళని జీవించమన్నాడో అలాగా చేసేవారుగా ఉండాలి. దేవుని పిల్లారా, అంతేకాకుండా దేవుని యొక్క వాక్యాన్ని కూడా వారికి బోధించాల. అదే నెహెమ్యా గ్రంథంలో 7వ అధ్యాయంలో 7-8 వచనాల్లో ధర్మశాస్త్రం బోధించినట్లుగా మనము చూస్తున్నాం. గనక ప్రజలకు దేవుని పిల్లారా దేవుని వాక్యాన్ని బోధించాలి. నువ్వు అన్నీ చేయయ్యా పర్వాలేదు, కానీ మాకు వాక్యం వద్దులే అంటారు కొంతమంది. వాక్యమే నీ జీవితాన్ని మార్చేది. గనక ఈ వాక్యాన్ని బోధించాలా, ఈ వాక్యాన్ని బోధించుకుని వినాలా, విని ఇతరులకు ఉపదేశించేవారుగా ఉండాలి. అప్పుడే దేవుని యొక్క సంఘము, దేవుని సంఘములో ఉన్న పరిశుద్ధులైన మనము పరిపూర్ణత చెందుతాము. అప్పుడు క్షేమం, అభివృద్ధి జరుగుతుందని ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 18వ వచనంలో చెప్తాడు పౌలు భక్తులు గారు ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడు తెలియపరుస్తాడు. మంచిది దేవుని పిల్లారా. అంతేకాకుండా 7వదిగా మనము చూసినట్లయితే 12, 19, 20 వచనాల్లోనూ, అలాగే ఇర్మీయా గ్రంథము 33వ అధ్యాయము 20 నుంచి 26వ వచనం వరకు, మలాకి 2 అధ్యాయము 4వ వచనం వరకు కూడా గమనిస్తే దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా ఉండాలి. మధ్యవర్తిగా ఉండాలి. మధ్యవర్తిగా ఉండమంటే దేవుని సన్నిధిలో నేర్చుకోవాలి. బయట వెళ్ళి మనం చెప్పేవారుగా ఉండాలి. దేవుని ఇంట్లో దైవ సేవకుడు ఏదైతే చెబుతాడో దేవుని మాటలు నేర్చుకోవాలా, దాన్ని ఉపదేశించేవారుగా ఉండాలా. అందుకే దేవుని పిల్లారా, అక్కడ సంఘము క్షేమాభివృద్ధి చెందాలన్నా, సంఘంలోని విశ్వాసులైన మనము పరిశుద్ధతలో పరిపూర్ణత చెందాలన్నా కొందరిని ఉపదేశకులుగా ఏర్పరచుకొని ఉన్నాడు సంఘములో అని పౌలు గారు ఆ మాట కూడా చెబుతారు. ఇంకా 8వదిగా చాలా విషయాలున్నాయి, కానీ 8వ మాట చెప్పి ముగిచ్చేస్తారు. హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 6వ వచనంలో మాట అంటాడు, ప్రజల పాపాన్ని నిమిత్తము విజ్ఞాపన చేసేవారుగా ఉండాలి. పాపం నుంచి విమోచింపబడినట్లు, నశించే ఆత్మలు రక్షించున్నట్లు, పాపాన్ని బట్టి చనిపోయి నరకానికి పోయే ఆత్మలను రక్షించున్నట్లు ప్రజల యొక్క పాపాల నిమిత్తము విజ్ఞాపన ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అందుకే తెల్లవారుజామున ధ్యానములో 3 గంటలకు లేచి 5 గంటల వరకు మరి 7 మెట్ల ప్రార్థనలో మరి 2వ మెట్టులో దేవుని పిల్లలారా, ఈ భూలోకములో అందరి పాపాలు క్షమించమని దాదాపుగా 2 గంటలు తగ్గకుండా ఒక పార్ట్ ఏమిటంటే
అందరినీ క్షమించు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎందుకు క్షమించాలి? దేవుడు తన రక్తముతో పాటు తనకు తాను సిలువలో అప్పగించుకొని వాక్యాన్ని కూడా ఇచ్చి ఉన్నాడు మనకు. ఆ వాక్యముతో ఉదక స్నానము చేయబడాలా. ఆ వాక్యాన్ని మనం బోధించాలా, నేర్చుకోవాలా, బోధించాలా. మనం నేర్చుకున్నప్పుడు మనలో ఉండాలంటే, బోధించాలంటే మనలో ఉండాలా. మనలో వాక్యం ఉండాలంటే పాపం ఉండకూడదు అంటాడు యోహాను భక్తులు. పాపం అంటే దేవుని యొక్క వాక్యం మనలో నిలవదు. మన దేవుని యొక్క వాక్యములో నిలవాలంటే, వాక్యముతో మనం ఉదక స్నానము చేయబడాలంటే, పాపము లేకుండా జీవించాలంటే, ఎయిటి వారికి ఆ వాక్యాన్ని బోధించాలంటే వాక్యములో ఉండాల. ఆ వాక్యములు అంటే ఏం చేయాలా? పాపాలు క్షమించు దేవా అని ప్రార్థన చేయాలా. అందుకే సంఘములో ప్రతి ఒక్కరి పాపాలు క్షమించమని ప్రార్థన చేస్తూ ఈ లోకములో ప్రతి ఒక్కరిని కూడా క్షమించమని తెల్లవారుదామున ప్రతిరోజు చేసే ప్రార్థన. కనుక సంఘమంతా కూడా ఈ విజ్ఞాపన చేయాలి. ప్రజల యొక్క పాపాల నిమిత్తము పాపాలు క్షమించమని. ఎవరి పాపాలు మీరు క్షమిస్తారో వారి పాపాలు క్షమింపబడతాయన్నారు. క్షమించమని యేసు ప్రభువు చెబుతూ ఏమంటాడు? మా ఎడల అపరాధములు ఎవరైతే ఏ పాపము చేసినారో వారి పాపాలు మేము క్షమించినామయ్యా, మా పాపాలు కూడా క్షమించు అని ప్రార్థన చేసుకోవాలి. దేవుడు మన పాపాలు క్షమించాలంటే ఇతరుల పాపాలు మన పట్ల ఏదైనా తప్పు చేసి ఉన్నవన్నీ క్షమించాల. అనేకులు క్షమించమని కూడా ప్రార్థన చేయాల. ఇది మన పట్ల తప్పు చేసి ఉన్నా, మనల్ని బాధ పెట్టి ఉన్నా కూడా వారిని క్షమించమని ప్రార్థన చేయాల. అదే యేసుక్రీస్తు ప్రభువారు చేసి ఉన్నారు. కొట్టి చంపేటప్పుడు కూడా అనేకల పాప పరిహారం కోసం రక్తము కాచడమే కాకుండా, ఆయనకని అప్పగించుకుని వాక్యం ఇవ్వడమే కాకుండా, ఆ రక్తము చిందించేటప్పుడు ఆయనకని సెలవులు అప్పగించుకున్నప్పుడు కొట్టి చంపుతున్న శత్రువును కూడా క్షమించమని ప్రార్థన చేసినాడు. తర్వాత శపన కూడా అపోస్తల కార్యాలు 7వ అధ్యాయంలో ఆఖరి వచనంలో ఆయన ప్రకటిస్తూ ఉంటే ఆ కొట్టి చంపేవాడిని కూడా క్షమించమని ప్రార్థన చేసినాడు. మనం కూడా అలాగే ప్రజల యొక్క పాపాల నిమిత్తము క్షమించమని ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఇది ఎందుకే దేవుడు తన సొంత రక్తాన్నిచ్చి మనం కొన్నాడు. దేని చెప్పండి? దేవుని యొక్క రాజ్యము కట్టడానికి భూలోకములో సాతాను యొక్క రాజ్యమును కూల్చేదాని కోసం. సాతాను యొక్క రాజ్యము కూల్చాలి, దేవరాజ్యము కట్టాలి. ఆ దేవరాజ్యంలో నిత్యము నేను ఉండాలని నిర్ణయించుకొని 8 పనులు చేసే భాగ్యము దయచేయమని దేవుని దగ్గర మంచి సమర్పణతో ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. అవున ప్రభానికి స్తోత్రాలు. దేవా మీకు వందనాలు. తండ్రి మీకే నమస్కారములు. నీ రక్తముతో నన్ను కొన్నింది, నేను ఏమి చేయాలని చెప్పి స్పష్టంగా నువ్వు ఈరోజు మాతో మాట్లాడినావు. దయగల తండ్రి మీకు వందనాలు. నీ రాజ్యము కట్టడానికి భూలోకంలో నన్ను కొన్నావు ప్రభా. నీ రక్తముతో అన్ని వంశాల నుంచి అందరినీ కొంటున్నామయ్యా తండ్రి. అన్ని వంశాల నుంచి ప్రజలను కొని తండ్రి యాజక సమూహంగా మమ్మల్ని ఉంచుతున్నావు సంగమనం. గనక ప్రతిదినము ప్రభువా, అన్ని సమయాల్లో ప్రభువా, నీ సన్నిధి సమీపించేవారుగా మేము ఉండాలని మాతో మాట్లాడిన తండ్రి. అలాగే ఈరోజు నుంచి నీ సన్నిధి సమీపించేవారుగా మేము ఉంటాము నాయన. రెండవదిగా ప్రభా, ప్రార్థించేవారుగా ఉండాలా. నశించే ఆత్మల కొరకు ప్రార్థించేవారుగా ఉంటాము. మూడవదిగా మా శరీరంలో ప్రభా సజీవయాగముగా నీకు సమర్పించుకోవాలా, పాపానికి అప్పగించకుండా అని చెప్పి మాట్లాడినవు తండ్రి. పాపానికి అప్పగించకుండా నీకు సమర్పించుకునే తండ్రి భాగ్యం మాకు నేర్పిన తండ్రి. అలాగే సమర్పించి జీవించే భాగ్యము నేను కలిగి ఉంటాను. దయగల తండ్రి, అవును ప్రభా, ప్రజలు దీవించాలన్నావు తండ్రి. అనేక మందికి దీవెనకరమైన మాటలు చెప్పి అనేక మంది నడిపించి రక్షించేవారుగా ఉంటాను.
అనేక దీవెనలను పొందుకున్న సంఘములో అనేక మంది పొందుకునే వారికి ఒక మాదిరిగానే ఉంటాను తండ్రి. ప్రభువా, న్యాయ సంబంధమైన వ్యాజ్యాలు కూడా తీర్చేవారుగా ఉంటాను. నీ వాక్యాన్ని బోధించేవారిగా ఉంటాను, బోధించేదానిగా ఉంటాను. దేవుని ప్రజలకు మధ్యవర్తిగా ఉండి నీ దగ్గర నేర్చుకున్నవి లోకంలోనికి వెళ్ళి అయ్యా మా తండ్రి చెప్పి అనేకమైన దగ్గర చేర్చేదానిగా ఉంటాను. అయ్యా మా ప్రభువా, మా తండ్రి యేసయ్యా, మీరే కృప చూపండి, సహాయం చేయండి నాయన. యేసు ప్రభువా, అనేక మంది పాపాల నిమిత్తము విజ్ఞాపన ప్రార్థన చేస్తూ బ్రతుకుతానయ్యా. అందుకే నన్ను పిలిచినావు, అందుకే నీ రక్తముతో కొన్నావు, నన్ను శుద్ధి చేసినావు, రక్షించినావు తండ్రి. మీరు అక్కడ సిద్ధపడడానికి నేను చేయవలసిన పనులు మాకు నేర్పిన తండ్రి, మీకే స్తుతులు స్తోత్రములు. దేవా, మీకే వందనాలు తండ్రి, మీకు నమస్కారములు నాయన. ప్రభువా, ఇలాగా మా తండ్రి యేసు క్రీస్తు ప్రభువా నువ్వు చేసి ఉన్నావు, తర్వాత నీ శిష్యులు 12 మంది చేసి ఉన్నారు, ఆ తర్వాత అనేక మంది భక్తులు చేసి ఉన్నారు. మమ్మల్ని కూడా చేయమని చెబుతున్నావు తండ్రి, మీకే వందనాలు. అలాగా చేసే గొప్ప భాగ్యము